అందరికీ నమస్తే. ఈరోజు సారథి స్టూడియోస్లో ఏబిఎస్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో మ్యాక్ గారి దర్శకత్వంలో మహబ్బత్ అనే మూవీ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మరి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్కి ప్రోత్సాహం కల్పిస్తూ మన అఫ్రోజ్ అన్న తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అప్రిషియేట్ చేస్తూ చాలామంది ఇండస్ట్రీలో ఎన్నో అవకాశాల కోసం చూస్తూ ఉంటారు. బట్ ఇటువంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ కానీ యాక్టర్స్కి కానివ్వండి సపోర్ట్గా నిలబడి ఒక ఎన్ఆర్ఐ అయినటువంటి అఫ్రోజ్ భాయ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మంచి సినిమా సమాజానికి అందియాలని మహబ్బత్ అనే పేరుతో ఈరోజు మూవీ స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే హీరో గారితో డైరెక్టర్ గారితో అండ్ అట్లనే హీరోయిన్ శ్రేయసి అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వెల్ టాలెంటెడ్ పీపుల్, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, దే హావ్ డన్ వన్ కపుల్ ఆఫ్ మూవీస్. సో ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. సినిమా అంటే ఎన్నో కష్టాలతోని తీస్తూ ఉంటారు. నేను చిన్నప్పటి నుండి చూస్తూ ఉంటాను. మా ప్రాంతం అంతా కూడా సినీ పరిశ్రమకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు. అన్ని డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉంటారు. వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతూ సినిమాలు తీస్తూ ఉంటారు. బట్ స్టిల్ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ మూవీ ధైర్యంగా మీరు ముందుకు పోండి. మీకున్నటువంటి టార్గెట్స్ని మంచి ఎక్కడ కూడా ఆపకుండా మూవీ కంటిన్యూ అయ్యి రిలీజ్కి రావాలని చెప్పి కోరుతూ ఎంటైర్ యూనిట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎంటైర్ సినీ ఈ మూవీకి సంబంధించినటువంటి టీమ్కి ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అట్లానే ఈ మూవీ ఓన్లీ తెలుగుయే కాదు, వివిధ భాషల్లో పాన్ ఇండియా మూవీ తీస్తున్నామని చెప్తా ఉన్నారు. అన్ని భాషల్లో ఈ మూవీ రాబోతోంది. సో మంచి సక్సెస్ కావాలని చెప్పి కోరుతూ, అట్లనే డైరెక్టర్కి మ్యాక్కి మంచి నాలెడ్జ్ ఉంది. ఐ హోప్ ఇలా గ్రేట్ ఫ్యూచర్. ఈ మూవీ మంచి సక్సెస్ కావాలని కోరుతూ, అండ్ అట్లానే హీరో సంతోష్కి ఆల్రెడీ సెకండ్ మూవీ, ఫస్ట్ మూవీలో కూడా చాలా బాగా యాక్టింగ్ చేసినాడు. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అండ్ శ్రేయసి తనకు కూడా ఇది సెకండ్ మూవీ అని చెప్తా ఉన్నారు. వెరీ స్మార్ట్ గర్ల్. తనకు మంచి ఇప్పుడున్నటువంటి టాప్ హీరోయిన్స్ లెక్క మంచి సక్సెస్ కావాలని చెప్పి కోరుతూ తనకు కూడా విష్ హర్ ఆల్ ది బెస్ట్. ఎంటైర్ యూనిట్కి మరోసారి విషెస్ తెలియజేస్తూ, మీకు ఏ సపోర్ట్ కావాలన్నా మేము ఉంటామని తెలియజేసుకుంటా ఉన్నాను. డిజైనింగ్, పోస్టర్ డిజైన్స్ కూడా చాలా వెరీ అట్రాక్టివ్ ఉన్నాయి. మహబ్బత్ అంటే ప్రేమ. ఇక మూవీ చూస్తే ఆ ప్రేమను జనాలకి ఎట్లా పంచుతారో చూస్తాము. సో చాలా ఎక్సలెంట్గా క్రియేటివ్ నాలెడ్జ్తో వస్తూ ఉంది మూవీ. సో అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నా పేరు సలీం మాలిక్, నన్ను మ్యాక్ కూడా అంటారు. నేను గతంలో దర్జా మూవీ చేశాను. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు మొహబ్బత్ అనే సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. మొహబ్బత్ అనే సినిమాని మన అఫ్రోజ్ షేక్ గారు, ప్రొడ్యూసర్ గారు, బడ్జెట్ కూడా వెనకాడకుండా మంచిగా నిర్మిస్తున్నారు. మన ఏబిఎస్ ప్రొడక్షన్ని స్థాపించి మంచి కొత్త టాలెంట్లను కూడా ఎంకరేజ్ చేస్తున్నారు ఈ సినిమా ద్వారా. అండ్ ఆల్సో మన సలీం షేక్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఆయన కూడా ప్రొడ్యూసర్ గారి తమ్ముడు, ఆయన కూడా వెనుకుంటూ సినిమాని ముందుకు ప్రోత్సహిస్తున్నారు. సో మీరందరూ మా సినిమాను ఆదరించండి. అండ్ ఆల్సో ఈ సినిమా త్వరలో థియేటర్లో మీ ముందుకు తీసుకొస్తాం. మొహబ్బత్ అనేది ఒక ఎమోషనల్ యూత్ లవ్ స్టోరీ. ఇది మంచి జంజీ కదా. ఇది ఎమోషనల్ మదర్ సెంటిమెంట్ కానీ, లవర్ సెంటిమెంట్ కానీ, లవ్ కూడా అన్ని రకాలమైన నవరసాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ప్రతినిధులకు థ్యాంక్స్ అండి. మేము ఆహ్వానించుకొని ఇచ్చేసినందుకు మీడియా ప్రతినిధులకు వెరీ థ్యాంక్స్ వెరీ మచ్. అండ్ ఆల్సో మన పిఆర్ తొందరగా అందరికీ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు థ్యాంక్స్. యాక్చువల్గా నేను యుఎస్ ఎన్ఆర్ఐ. మన దర్జా డైరెక్టర్ మ్యాక్ గారు ఒక అద్భుతమైన లవ్ స్టోరీ నాకు నేరేట్ చేయడం జరిగింది. ఆ స్టోరీ నచ్చి నేను నా మొట్టమొదటి చిత్రం అండి, ఏబిఎస్ ప్రొడక్షన్ బ్యానర్ మీద ఫస్ట్ మూవీ అయితే చాలా అద్భుతంగా వచ్చింది. ఫస్ట్ ఒక ఇండస్ట్రీలో మంచి క్లాసికల్గా మిగిలిపోతుంది. సో అందరూ ఈ మొహబ్బత్ మా మూవీని చూసి ఆదరించాలని ధన్యవాదాలు తెలుస్తున్నాను. అట్లనే పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులు మన హీరో సంతోష్ గారికి, హీరోయిన్ శ్రేయసి గారికి, మన హీరోయిన్ ఫాదర్ యాక్టర్ చేసిన అజయ్ ఘోష్ గారికి, మన మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ గారికి అందరికీ పేరు ధన్యవాదాలు చేసి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. వర్క్షాప్ జరిగింది. మా మొహబ్బత్ సినిమాను ఇండస్ట్రీలో 10 రోజులు ప్రొడ్యూసర్గా మీరు ఏబిఎస్ ప్రొడక్షన్ బ్యానర్ నిలబెడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్స్. అట్లనే మేము ఆహ్వానించగాని మా కార్యక్రమానికి ఇచ్చేసిన నవీన్ యాదవ్ గారికి, శ్రీశైలం యాదవ్ గారికి వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి. మా ఏబిఎస్ ప్రొడక్షన్ తరఫున వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మన మొహబ్బత్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని మన నవీన్ యాదవ్ గారు లాంచ్ చేశారు. అది పోస్టర్ అయితే చాలా ప్రాప్తి
చూస్తే బ్యాక్గ్రౌండ్లో కనబడుతుంది. చాలా జెంజీగా ఉంటుంది పోస్టర్ కూడా. పోస్టర్ మీకు ప్రామిసింగ్ ఉంటుంది. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ అన్ని భాషల్లో మేము లాంచ్ చేస్తున్నాం సినిమాని. అండ్ ఆల్సో ఈ కెమెరా మన శ్రీశైలం గారు కూడా చేసి మంచిగా మనం చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరంతా సపోర్ట్ చేస్తున్నందుకు. లవ్ యూ ఆల్. Andariki namaskaram. Thank you media for coming. This is my second movie. Mohabbat. It's a very heart-touching story, very emotional love story, all kinds of emotions. So that's what excited me about the film. And I thank my producer, director Mac Garu, co-actors Santosh Garu. They're all very, very dedicated, very hardworking. The entire team is doing a great job, and I hope that all our our vision comes true through the movie. And with all your blessings, I hope this movie becomes a success. Thank you. అందరికీ నమస్కారం. ముందుగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫర్ సపోర్టింగ్ అస్ అండి. అండ్ ముందుగా నవీన్ యాదవ్ గారికి మా పోస్టర్ లాంచ్ చేసినందుకు, మాకు సపోర్ట్ చేయడానికి, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు ముందుగా నవీన్ యాదవ్ గారికి థ్యాంక్ యూ. అండ్ ఏబిఎస్ ప్రొడక్షన్స్లో అఫ్రోజ్ గారు ప్రొడ్యూసర్గా ఫస్ట్ మూవీ అండి. ఎన్ఆర్ఐ ఇతను. ఇప్పటివరకు నేను ప్యాషనెట్ యాక్టర్స్తో వర్క్ చేశాను, ప్యాషనెట్ డైరెక్టర్స్ వర్క్ చేశాను. ఫస్ట్ టైం ప్యాషనెట్ ప్రొడ్యూసర్ దొరికారు. ఆల్ ది బెస్ట్ సార్, వెల్కమ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. మీరు ఎన్నో సినిమాలు చేయాలి, అది దీంతోనే మొదలు అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మా డైరెక్టర్ మ్యాక్ చాలా మొండోడు, ఏది కావాలో అది తీసుకుంటాడు మొండితనంగా. సో మ్యాక్కి ఆల్ ది బెస్ట్. అండ్ మా హీరోయిన్ శ్రేయాన్సి అండ్ అజయ్ ఘోష్ గారు అందరికీ ఆల్ ది బెస్ట్. ఇలాంటి ప్రేమ కథకి ప్రాణం పోస్తుంది మ్యూజిక్ అంటే. అలా మా బలం సునీల్ కశ్యప్ గారు. అండ్ సునీల్ కశ్యప్ గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మీ అందరి సపోర్ట్ కావాలి. అందరికీ యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ నాకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ అందరికీ, ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమా మనం ఏబిఎస్ ప్రొడక్షన్ నుంచి ఫస్ట్ మూవీ ఇది. నేను ఈ మూవీకి స్టోరీ హెల్ప్ చేశాను. అండ్ సార్ది ఫస్ట్ మూవీ అండ్ చాలా ఎగ్జైటింగ్ ఉంది ఈ సినిమా గురించి. మీకు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఎమోషనల్ వాల్యూస్తో ఉంటుంది. సో ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్. అండ్ ఇంకా సినిమా కూడా చాలా బాగా తీయబోతున్నారు. మీకు ఇంకా కాస్టింగ్ చెప్పాలంటే అజయ్ ఘోష్ గారు ఉన్నారు, మన సాత్విక్ అన్న ఉన్నారు. అండ్ హీరో ఆల్రెడీ ఆర్టిస్ట్ మూవీ 2025లో మంచి రెస్పాన్స్ వచ్చిన మూవీ ఉంది. అండ్ హీరోయిన్ ఉన్నారు. సో వీ ఆల్ హోప్ ఫర్ బెటర్ ఫిల్మ్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మా ఏబిఎస్ ప్రొడక్షన్స్కి ఇంత సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాది ఇది ఫస్ట్ మూవీ. అఫ్రోజ్ సార్ డైరెక్ట్ చేస్తున్నారు, ప్రొడ్యూసర్ అఫ్రోజ్ సార్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మాలిక్ సార్. అండ్ నేనైతే ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చాను, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్గా చేస్తున్నాను. సో ఎక్కడో ఉన్న నన్ను ఈ మొహబ్బత్ అనే మూవీ నుంచి నేను మీ అందరికీ పరిచయం కాబోతున్నాను. సో నేను అండ్ మా టీము మేమందరం వేసే ఈ మొదటి అడుగుకి మీరందరూ సహాయ సహకారాలు ఇచ్చి ఈ మొదటి పునాది మాకు గట్టిగా ఉండాలని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు ఈశ్వర్ సాయి. ఈ సినిమాలో వచ్చేసి నేను ఒక ముఖ్యమైన పాత్ర చేయబోతున్నాను. దాని పేరు కదీర్ అండి. ఇది ఒక ఎమోషనల్ యూత్ఫుల్ లవ్ స్టోరీ. చాలా బాగుండబోతుంది. మీ అందరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఇది మన ఏబిఎస్ ప్రొడక్షన్ అయితే లాంచ్ అవబోతుంది. మన అఫ్రోజ్ గారు అయితే దీని ప్రొడ్యూసర్, చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అండి. మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.